నామమును స్తుతించి మహిమపరిచిన ఘనపరిచినటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక చలికాలం వచ్చేసింది. చలికాలం వచ్చిందంటే మనకి ఒక పండుగ వస్తుంది. ఏ పండుగ అంటే క్రిస్మస్ పండుగ. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ దేనికి క్రిస్మస్ పండుగ అంటే మన రక్షకుడు మన ప్రభు యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి రోజు. ఆమేన్, హల్లెలూయా. సరే, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? చాలా సమాధానాలు ఉన్నాయి బైబిల్లో. ఇంకా వచ్చే 25వ తారీఖు తోటి, ఇవాళ ఎంత తారీఖు? 16 కదా. 16, ఇది ఒక 4 రోజులు, 5 రోజులు, ఇంకా 9 రోజుల్లో, అంటే 10 రోజులకి మనం క్రిస్మస్ నెలలోనికి అడుగు పెట్టేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఇది సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. చింటూ ఎప్పుడండి అంటున్నాడు. ఏంటంటే మేము డ్యాన్సులు నేర్చుకోవాలంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య మన కోసం వచ్చాడు కాబట్టి మనందరికీ సంతోషమే. ఆమేన్. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అసలు ఈ లోకానికి? చాలా సమాధానాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారందరూ ఒక్కొక్కటి చెప్పవచ్చు. దూరంగా చెప్పండి. ఎవరు చెప్పింది? నిజాలు కదట్లా మాట వచ్చేసింది. ఏంటంటే పాపులను రక్షించుట కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇదో సమాధానం. ఇంకా చెప్పండి, చెప్పాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీతో చెప్పదలిచినటువంటి లేదా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాడంట. ఆమేన్. ఎక్కడుంది మాట చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. లోకాసు వార్త, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. చాలు. ఏంటండి? నేను భూమి మీద, ఎవరు చెప్పిన మాట ఇది? స్వయముగా యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట. ఒకవేళ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను వేరొకరు చెప్పినట్లయితే ఆయన ఇలాగ చెప్పాను అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. అంటే ఎవరు చెప్పిన మాట ఇది? స్వయముగా యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట. భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. మనుషులు ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? దేవుని స్వరూపం, దేవుని పోలిక. మరి భూమి మీద దేవుడే అగ్ని వేస్తే ఇంకేమైనా మిగులుతుందండి? భూమి మీద ఏం మిగలదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను అని తన భక్తుల ద్వారా తెలియజెప్తా ఉన్నాడు. లోకం అంటే ఎవరు? మనమే. దేవుని స్వరూపం, దేవుని పోలిక. అయితే దేవుని బిడలమైనటువంటి మనము దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి
ఈ మానవాళి నివాసం ఉండేటువంటి ఈ భూమి మీద నేను అగ్ని వేయ వచ్చి తిని అని స్వయముగా ఏ దేవుడైతే మనల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడో ఆ దేవుడే ఆ భూమి మీద నేను అగ్ని వేయటానికి వచ్చానని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇట్లా చెప్తా ఉన్నాడు? ఏమిటి అసలు ఈ యొక్క అగ్ని ఏమిటి, దేవుడు భూమి మీద ఏంటి అని మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆ అగ్ని ఏమిటో, ఆ అగ్ని ఎందుకు యేసయ్య ఈ భూమి మీద వేయ తలంచి ఉన్నాడో, నేను వేయటానికి వచ్చి ఉన్నానని చెప్పాడో, ఆ మాటలన్నీ కూడా చక్కగా మనకి అర్థమవుతాయి. చూడండి 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నేను మొన్న పొయ్యి మంటేస్తూ అగ్గిపుల్ల గీసి అక్కడే వేసేసాను. ఆ కాలిపోయిన అగ్గిపుల్ల అక్కడే వేసానని తెలియక గబాలు ఇట్లా చెయ్యి ఇట్లా కింద పెట్టా. అది చూడండి ఎట్లా కలిపోయిందో. ఇక్కడ చిన్న అది కూడా ఆరిపోయింది, లోపల ఎక్కడో నిప్పుండి ఉంటుంది, అంటుకుందనమాట. కానీ ఇక్కడ మోషే ఒక పొద నడిమిన అగ్ని, ఆ పొద నడిమి నుండి ఇలా పైకి రావటం చూశాడంట. తన మేనమామ యొక్క మందలను మేపుతూ ఆ హోరేబు పర్వతం వైపు వెళ్ళినప్పుడు ఆ పర్వతము అక్కడ ఉన్నటువంటి ఒక పొద నడిమి నుండి అగ్ని వస్తూ ఉంది. కానీ ఇప్పుడు చూశాడు, కొంచెం సేపు తర్వాత చూశాడు, ఇంకా గంట తర్వాత చూస్తుంటాడు, ఇంకా ఒక పూట తర్వాత చూశాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఒక పొద మధ్యలో నుండి అగ్ని బయటికి వస్తూ ఉంది. కానీ ఈయన ఎంత సమయం చూసినా సరే ఆ అగ్ని బయటికి వస్తూ ఉందే, కానీ అగ్ని వలన పొద ఎంత మాత్రం కూడా కాలిపోలేదు. మొదటిగా చూసినప్పుడు ఏదో కర్ర రుద్దుకొని పుల్లకి రుద్దుకొని అగ్ని మండుతుందిలే, అది మామూలే అని అనుకొని ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సమయం చూసినా కానీ అగ్ని అయితే వస్తూ ఉంది, కానీ అగ్ని వలన పొద ఎంత మాత్రం కూడా కాలిపోవట్లేదంట. అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసి ఆ అగ్ని రావటం, అగ్ని వలన పొద కాలిపోకుండా ఏ పొద అయితే ఉందో, ఏ అగ్నినైతే ఈయన చూశాడో ఆ పొద దగ్గరికి ఈయన వెళ్ళటం ప్రారంభం చేసి చూడండి 3వ వచనం, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదని అనుకునేను. ఆమె మొన్న అక్కడ మండుతూ ఉంటే కట్టేయండి వంగ చెట్టు కాలిపోద్దని చెప్పి స్తంభానికి వేసి కట్టేసారు దాన్ని. ఎందుకు? ఈ అగ్నికి ఆ చెట్టు ఏమైపోతుందంటే మనకు మంచి ఆ కాయలు ఇచ్చేటువంటి చెట్టు కాలిపోతుంది, నష్టపోతాం. అందుకనే దాన్ని అటు కట్టేసారు. అయితే ఇక్కడ చూడండి,
ఈ పొదలో నుండి అగ్ని వస్తా ఉంది, కానీ పొద కాలిపోవట్లా. అసలు ఈ గొప్ప ఏమిటండి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? గొప్ప వింత చూడాలి, అసలు ఇదేంటి అని చెప్పి మోషే ఏం చేశాడంటే ఆ పొద వైపు వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉంటే చూడండి 5వ వచనం, అందుకు ఆయన ఎవరు ఏంటండి? దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. ఆమేన్, హల్లెలూయా. దీనికి ముందే చూడాలి ఆ పొద ఏమిటి, ఆ గొప్ప వింత ఏమిటి అని చూడాలని వెళ్ళినటువంటి మోషేతోటి ఒక స్వరం పలుకుతుంది. ఏమని? దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆమేన్. దేవుడు ఆ పొద నడుమ నుండి ఇక్కడ ఆగిపోవాలి మనం అందరూ కూడా. పొద మధ్య భాగంలో ఏమనటం మోషే చూశాడు? అగ్ని ఉండటం చూశాడు, అగ్ని మండటం చూశాడు. పొద ఉంది, పొద మధ్య భాగంలో అగ్ని ఇలా ప్రజ్వలించటం లేదా ఎక్కువ అవటం, మంటగా కనపడటం ఆయన చూశాడు. చూసి ఆ తట్టు వెళ్ళాడు. వెళుతున్నటువంటి సమయంలో అతడు 4వ వచనం, అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అక్కడ ఉన్నది ఏముంది? అసలు అక్కడ అగ్ని ఉంది, కానీ ఎవరు మోషేతోటి ఆ పొద నడిమిలో నుండి మాట్లాడారని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడంటే యెహోవా మాట్లాడాను అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు? అది గట్టి చప్పులు కొట్టిన ఒకసారి. ఆమేన్. మన దేవుడు అగ్ని. అగ్ని అంటే ఈ 100 చెట్లలో లేదంటే పుల్లలు తెస్తున్నాయి కదా, ఆటిని తగలబెట్టి అగ్ని కాదు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏ అగ్ని అంటే పొదలో ఇల్లు తగలబడే అగ్ని కాదు ఇది. దేవుడై ఉన్నటువంటి అగ్ని. మన దేవుడు ఎవరై అంటే అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అగ్ని అయి ఉన్నటువంటి దేవుణ్ణి, దేవుడై ఉన్నటువంటి అగ్నిని ఆ పొద నడిమిలో ఉండటం ఎవరు చూశారండి? మోషే చూశాడు. ఆమేన్, హల్లెలూయా. చూసి ఆ తట్టు వెళ్ళినప్పుడు ఆ దేవుడు అయినటువంటి అగ్ని అయినటువంటి దేవుడు మోషేతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ అగ్ని అయినటువంటి దేవుడు అయినటువంటి అగ్ని చేసేటువంటి పనులను కూడా మనం ఒకసారి పరిశుద్ధ లేఖన భాగం నుండి పరిశీలన చేద్దాం. చూడండి ఆ 7వ వచనం, మరియు యెహోవా చాలా సంగతులు దేవుడు మోషేతోటి మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను. ఏమని? యెహోవా ఇట్లనేను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. మోషే ఏం చూశాడు? అగ్నిని చూశాడు. కానీ అగ్ని ఏం చూస్తుంది? ఇప్పుడు ఏం చూస్తుందంటే చూడండి, నా ప్రజల యొక్క ఏంటంటే ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా ఖచ్చితముగా ఖండితముగా నేను చూశాను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు అగ్ని అయినటువంటి దేవుడు. ఆయన ప్రజలైనటువంటి వారు, నా ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మోషేతోటి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో
వారి యొక్క బాధలను నేను నిశ్చయముగా చూశాను. అంటే ఈ అగ్ని ఏ అగ్ని? ఆయన ప్రజలైనటువంటి వారు ఏమిటండి? ఆయన వారు అనబడినటువంటి వారు ఈ దినాల్లో ఎవరైతే ఈ భూమి మీద నివాసం చేస్తూ ఉన్నారో వారి యొక్క బాధలు, అది ఎంతటి భయంకరమైనటువంటి బాధ అయినా సరే దేవుడు, మన దేవుడు చూసేటువంటి దేవుడు. అదే నీ బాధలలో నిన్ను చూసేటువంటి దేవుడు. ఆ తర్వాత మాట చూడండి, ఏంటండి? ఆ పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఆ ఇనుప కొలిమి అని చెప్పబడింది. ఆ ఇనుప కొలిమిలో ఉన్నారు. ప్రియ దేవులారా, చూడండి, వారి యొక్క బాధను చూశాడు దేవుడు. ఆ బాధ ఎటువంటి బాధ అంటే తమంతట తాము వారి వలన వారికి వచ్చినటువంటి బాధ కాదు, వేరొకరు పెట్టేటువంటి బాధ. ఏమిటి? చూడు, తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఈ లోకంలో నువ్వు నిజముగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయి ఉంటే, ఆమేన్, హల్లెలూయా, మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మనము దేవుని కుమారులమా, దేవుని కుమార్తెలమే, అంతే. అపవాది సంబంధులముగా, బిడ్డలముగా, సంతానం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే మనము దేవుని ప్రజలై ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు వచ్చినటువంటి ప్రతి బాధలో మనల్ని చూస్తాడు. ఆ తర్వాత ఈ లోకం అపవాది చేతిలో ఉంది కదా. ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. వాడు తన అనుచరులను ఏర్పాటు చేసుకొని ప్రేరేపించి మన మీద కుసుగొలుపుతా ఉంటాడు. ఆమేన్. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ పక్కింటి వారు కావచ్చు, పక్క బజారు వారు కావచ్చు, ఈ గ్రామంలో వారు కావచ్చు, ఇతర దేశాల్లో ఉండొచ్చు, ఖండాంతరాల్లో నీ శత్రువు ఉండొచ్చు, నేను బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చు. ఆమేన్. అయితే వారు నిన్ను పెట్టేటువంటి నీకు పెట్టేటువంటి బాధలను బట్టి ఏంటండి, వారు పెట్టేటువంటి హింసలను బట్టి, వారి ద్వారా నువ్వు పడుతున్నటువంటి కష్టములను బట్టి నీవు దేవునికి కానీ మొర పెడితే, దేవుని బిడ్డలారా, ఆ మొరను తప్పక ఆయన వినేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొరను బట్టి ఏం చేస్తాడంటే ఆ మొరను వింటాడు. నువ్వు పెట్టేటువంటి మొరను తప్పక ఆయన వింటాడు. చూడు, తర్వాత మాట చదువుకుందాం. మొరను వింటిని, వారు నువ్వు పడుతున్నటువంటి బాధను బట్టి, వారు పెడుతున్నటువంటి మరి కష్టములను బట్టి నీవు దేవుని బిడ్డలారా దుఃఖపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాడైనా నీ వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మొదటిగా బాధలు, ఆ తర్వాత బాధలను బట్టి మనం పెట్టేటువంటి మొరలు, దుఃఖాలు ఇవన్నీ తెలుసుకునేటువంటి దేవుడు. మన బాధల్లో మన మొరలను వినేటువంటి దేవుడు. మన బాధ తెలుసుకునేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఈ రీతిగా క్రైస్తవ బిడ్డలైనటువంటి వారందరికి ఎక్కువ శాతం బాధలే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. బండారగూడలో ఒకసారి
బాప్తీసాలు ఇచ్చాం. 5 మొట్టమొదటిగా సభలు పెట్టాం. సభలు పెడితే ఎవరు బాప్తీసం తీసుకోవాలా. 3 రోజులు పగలో రాత్రి. మళ్ళీ దేవుడు చెప్పాడు 10 రోజులు పెట్టాలని. చాలామంది వద్దన్నారు, ఎకరం పొలం అమ్ముకోవాలయ్యా నీ కర్మ అన్నారు. చెప్పింది దేవుడు. సరే ఏదో రకంగా చాలా వాదోపవాదాల మధ్య సభలు పెట్టడం జరిగింది. సభలు పెట్టిన తర్వాత 5 బాప్తీసం తీసుకున్నారు 10 రోజుల తర్వాత. ఆమేన్, హల్లెలూయా. 5 బాప్తీసం తీసుకున్న తర్వాత కోటాలు అయిపోయినాయి, బాప్తీసాలు అయిపోయినాయి. తెల్లారే ప్రార్థన జరుగుతుంటే వాళ్ళ ఇంటికాడ గొడవ మొదలైపోయింది. కొట్టుకుంటున్నారు ఇక అంతే. తలకాయ కూడా బాగా కొట్టారు. బాప్తీసం తీసుకున్న ఒక ఆవిడకైతే. బాప్తీసాలు తీసుకున్నాక ఏమవుతుందండి, బాగా గొడవలు ఎక్కువ పెట్టేస్తాడు అంతే. అయితే మనం నిలకడగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బాధలు, మరలు, దుఃఖాలు చూసేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, తెలుసుకునేటువంటి దేవుడు. ఆమేన్. ఆయన మౌనంగా ఉండేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఏం చేస్తానని చెప్తున్నాడు చూడండి. 8వ వచనం. కాబట్టి ఏం, కాబట్టి బాధల్లో ఉన్నారు, కాబట్టి మొరపెడుతూ ఉన్నారు, కాబట్టి దుఃఖపడుతూ ఉన్నారు, కాబట్టి నా ప్రజలు ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకే ఒక్క భక్తుడు కావచ్చు, ఈ విధమైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే నీ కొరకు నీ దేవుడు దిగొచ్చేస్తాడంటాడు అంతే. ఆమేన్. దానియేలు ఎంతమంది, దానియేలు ఎంత, ఒక్కడే దానియేలు. సింహాల గుహలో దానియేలు ఒక్కడు పెట్టినటువంటి మొరను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన దూతనే పంపించేశాడంట. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎవరైనా విధమైనటువంటి బాధకు మనల్ని గురి చేస్తే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి, దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కొరకు ఆయన దిగి వస్తాడు, విడిపిస్తాడు. ఏంటండి, విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు ఇక్కడ చెబుతాడు. దేవుడు అయినటువంటి అగ్ని దేవుని బిడ్డలారా ఆ మోషేతోటి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి లోకాసు సువార్త 24వ అధ్యాయము 32వ వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇంకా ఈ అగ్ని అయ్యున్నటువంటి దేవుడు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యములను మనం చూడొచ్చు. తర్వాత చదువుకుందాం. చూడండి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టి పెరిగి 33 సంవత్సరాలు జీవించి 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి శిలువ శ్రమకు అప్పగింపబడి శ్రమపడి మరణించి ఆయన సమాధి చేయబడి మరణాన్ని సమాధిని జయించాడు. ఆయన సమాధిని మరణాన్ని జయించి ఆ సజీవుడే తిరిగి లేచాడు. లేస్తే ఈ వార్త అందరికీ, ప్రజలందరికీ వెళ్ళిపోతుంది. యేసయ్య మరియమ్మ కుమారుడంట, వడ్లవాని బిడ్డడంట, ఆయన చంపేశారమ్మా, ఏంటండి సమాధి చేశారమ్మా, ఆయన మరణాన్ని సమాధిని జయించి లేచాడమ్మా. ఇదిగో నిన్న మొన్నటి వరకు మా అబ్బాయితో కలిసి ఆడుకున్నాడు ఆయనే, మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు అని చెప్పుకుంటా ఉన్నారు. యేసు ప్రభువు వారు సమాధిని గెలవటం ఏంటండి
తిరిగి సజీవుడై తిరిగి లేవటం ఇదంతా కూడా అయిపోయింది. మనుషులందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటే ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఏంటండి? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారు. దేని గురించి? ప్రయాణం చేస్తూ యేసు ప్రభు వారు మరణాన్ని జయించినటువంటి పునరుద్ధానం గురించి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారు ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే యేసు ప్రభు వారే వారికి కలిశారంట. వాళ్ళిద్దరు కూడా కలిసి యేసు ప్రభు వారు అన్నారంట, ఏంటయ్యా దేని గురించి మీరు మాట్లాడుకుంటారు? ఏంటి నీకు తెలీదా? చూడండి ఆ మాట, ఆ లోకాసు వార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి. కాదు దానికి ముందు ఇంకో మాట ఉంటుంది చూడమ్మా. దానికి ముందుగానే ఏమనుంటుందంటే చదవమ్మా మాట చదువు. 13వ వచనం 24వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం జరిగిన ఈ సంగతులను గురించి వేరొకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములను శక్తి గల ప్రవక్త ఉండెను అని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్తున్నారు? యేసు ప్రభువుతో చెప్తున్నారు. ఏమిటయ్యా మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, ఇది నీకే తెలీదా? అందరూ తెలుసు కదా, నువ్వు కూడా యెరూషలేములో నివాసం ఉంటున్నావు కదా, యెరూషలేము వాసివే కదా, ఎప్పటి వరకు నీకు తెలియలేదా అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి యేసు ప్రభు వారికే చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెబుతూ ఉంటే యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో మాట్లాడారు. ఏంటండి? యేసు ప్రభు వారు వారిద్దరూ కూడా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది? చూడండి ఏమైందంటే 28వ వచనం, ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ క్లెయోప అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి, ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఆ క్లెయోప అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఒక మాట అడిగాడు యేసు ప్రభువారు. ఇది తెలియదా నీకని ఆ మాటే చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడలేదు. యేసు ప్రభువారు మాత్రమే వారితోటి మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉండగా యేసు ప్రభువారి విషయమై వాళ్ళు తెలుసుకున్న ఆ సంగతి ఏంటంటే, ఇంకా ఈయన కొంత దూరం వెళ్ళాల్సి ఉంది అని అనుకుని ఏం చేశారంటే, అయ్యా సాయంకాలం కావచ్చింది కదా, ఇంకెందుకు మా దగ్గర ఉండి రాత్రి రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చులని చెప్పి చెప్తే యేసు ప్రభువారు ఆ మాటకు సమ్మతించి వారితో ఉండటానికి ఆమేన్, హల్లెలూయా. లోపలికి యేసు ప్రభువారు వెళ్ళారు.
వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు. చూడు 30 వచ్చిన, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువు వారు రొట్టె విరిచి వారికి ఇవ్వగానే వారికి ఏం జరిగింది? వాళ్ళు ఏం జరిగింది? కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు వారికి అదృశ్యుడాయను అను. అప్పుడు మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ ఏమని? 32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారండి? ఏం చెప్పుకుంటున్నారంటే ఆయన ఎక్కడి నుంచి 20వ వచన భాగం నుండి మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసినో నీకు తెలియదా అని చెప్పి యేసు ప్రభువుని అడిగిన తర్వాత 21వ వచనం చూడండి. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చింది. కొందరు దేవదత్తులు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన 25వ వచనం, అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందుమంతులారా. ఏంటండి? తెలివి తక్కువలారా, ఎంతమంది బోధకులు మీకు చెప్పారు అని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రియమైన బిడ్డలారా 29వ వచనం వరకు కూడా 28వ వచనం వరకు కూడా యేసు ప్రభువు వారితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆమేన్. అనేకమైనటువంటి సంగతులు ప్రభువారు వారితోటి మాట్లాడారు. ఆమేన్. హల్లెలూయా. అనేకమైనటువంటి సంగతులు అంటే ఏ సంగతులు? ఏ సంగతులు అండి? ఏ సంగతులు అవి? చూడండి 32వ వచనం, లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు దేనిని గురించి ఈయన మాట్లాడాడు వారితోటి? ప్రభువారు దేని గురించి మాట్లాడారు వారితోటి? లేఖనములను గురించి మాత్రమే మాట్లాడారు. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును గురించి ప్రభువారు వారితోటి మాట్లాడారు. హల్లెలూయా. అంటే మాట్లాడారంటే ఏం చేశారు? ప్రభువారు ఏం చేశారు? ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, వారి హృదయములలో ఏం చేశారండి? అగ్ని వేశాడు. ఆమేన్. ఏ అగ్ని అయినటువంటి దేవుడు పొద నడిమిలో ఉండి మోషేతోటి మాట్లాడాడో ఆ దేవుణ్ణి ఇరువురి యొక్క హృదయాల్లో వేశాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువారు ఇక్కడ చెప్పింది ఏంటి? మన మూలవాక్యంలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. భూమి మీద అంటే ఈ పొలం దగ్గర, చెత్త దగ్గర, చెట్ల దగ్గర, లేదంటే పామాయిల మట్లున్న కాడ, ఎండిపోయిన కంపున్న కాడ అవి నింపేయటం కాదు. అది కాదు. ఏ అగ్ని అయ్యా అంటే మనుషుల యొక్క మానవ మాత్రమైనటువంటి మన హృదయాల్లో దేవుడైనటువంటి అగ్నిని, మోషేతోటి పద నడిమిన ఉండి మాట్లాడినటువంటి అగ్నిని, ఇంకా చెప్పాలంటే విడిపించేటువంటి అగ్నిని, నడిపించేటువంటి అగ్నిని,
నీ బాధలు చూసేటువంటి అగ్నిని, నీ కష్టాన్ని ఎరిగినటువంటి అగ్నిని, నిన్ను విడిపించి మంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అని చెప్పబడినటువంటి పరలోకానికి నిన్ను నడిపించేటువంటి అగ్ని నీ హృదయంలో వేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మనం రోజు వడ్లు వండుకోవడానికి మంట చేసేటువంటి అగ్ని కాదు. ఏమిటండి? ఆ అగ్ని కాదు. ఏ అగ్ని అంటే ఇది చూడండి, దేవుడు మనిషిని చేశాడు. ఎలా చేశాడు? తన స్వరూపం, తన పోలికలు చేశాడు. చేసి మనుషుని లోపల ఒక హృదయాన్ని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ హృదయం ఎందుకు చేశాడయ్యా అంటే ఆయన నివాసం ఉండుట కొరకు చేశాడు. అంతే. హల్లెలూయా. మనం నివాసం ఉండేటువంటి మన గృహాలు వేరు, దేవుడు నివాసం ఉండేటువంటి ఈ గృహం వేరు. నేను వచ్చిన కొత్తలో బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. పెడతానికి కూడా ఒళ్ళు నిలిపోతానే ఉంది. ఏ రాహేలమ్మ శుద్ధో చూసిందంటే నా పని పట్టింది అనుకున్నా. ఎవరంతారో ఏ బుడ్డోడు చూసి ఇలా చెప్పేస్తాడని నాకు భయం వేసిపోయింది. ఎందుకనండి? ఛార్జింగ్ పెట్టడానికి ఆ బార్ పోయినప్పుడు లేదు, అక్కడెక్కడికి అందట్లా, అది అందట్లా. తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఎవరు చూడకుండా గబగబ తలుపులు వేసేసి ఆ రేతికి ఎట్టగొట్ట పెట్టుకుని అమ్మాయ్యా అనుకొని తెల్లారి తీసుకొని పోయా. మళ్ళీ బ్రతకుండా పెట్టకూడదు అనుకున్నా. ఎందుకని? దేవుని గృహం ఇది. దేవుడు నివాసం ఉండేటువంటి గృహం ఆయన ఇల్లు. మన ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి దీన్ని వాడం. ఆమేన్. హల్లెలూయా. అలాగనే దేవుడు మానవ మాత్రమైనటువంటి మనలను ఆయన స్వరూపం, ఆయన పోలికలో సృజించి ఏం చేశాడంటే మనకు హృదయాన్ని పెట్టాడు. ఆ హృదయంలో ఆయన నివాసము ఉండటానికి ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు, మెచ్చుకున్నాడు, నమ్మాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఏం చేశాడంటే దేవుడు నివాసం ఉండాల్సినటువంటి మన హృదయములలో ఏం చేశాడంటే మన హృదయాలలో అపవాది నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఏంటండి? అపవాది నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మన హృదయాల్లో ఉన్నటువంటి అపవాది పోవాలంటే మరి ఎలా సాధ్యం? ఇది ఎవరికి సాధ్యపడేటువంటి పని కానే కాదు. దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారికి లోకానికి పంపాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే దేవుడైనటువంటి అగ్ని ఒక మనుషుని యొక్క హృదయంలో ఎప్పుడైతే వేయబడుతుందో దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మనుషుని హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. అంతే. ఆమేన్. హల్లెలూయా. నేను పగలేలేక ఒక ముద్దుని ఇంతలా దించి దాంట్లో పెట్టి ఏం చేశాడంటే ఇడిదిప్పి ఎట్టబట్ట దాని సందులో 2-3 చిన్న చిదుగులు అయితే పర మండిపోయింది. అంతే. కాలి బూడిదైపోయింది. అంతే. ఇంతలా మొత్తం కూడా. అమ్మగారికి ఎంత కోపం వస్తుందో నా మీద. ఏంటి చూడండి, ఏంటి పనులు అని చెప్పి నేమంటే సేపు ఇక్కడ నువ్వెందుకయ్యా బాబు అని చెప్పి ఆవిడ కడుపులు అనుకుంటా ఉంది. ఆమె ఏమైపోయింది? ముద్దు కాలిపోయింది. అంతే. కాలి బూడిది మసి అయిపోయింది. ఆమె ఇంకా దాని మీద నాకు తీరంగా కోపం అయ్యేది. రాత్రి మంచం కాడ పెట్టా.
వేడిగా వచ్చేసేసింది. అందుకని వాళ్ళు నిలబడి వాక్యం చెప్పగలుగుతుంది. బ్లాక్ అయిపోతుంది, అదిలేక నోరు ఎండిపోతుంది. ఆమేన్. మంచం చక్కగా వేడి వచ్చేసింది అంతే. మళ్ళీ తెల్లారి తెచ్చి అయ్యిపోయింది అది. ఆమేన్. అదే విధముగా దేవుడైనటువంటి అగ్ని, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుషుని యొక్క హృదయంలో వేయబడుతుందో ఆ మనుషుని హృదయంలో గూడు గట్టిపోయినటువంటి అపవాది, ఆ మనుషుని పైన పెత్తనాన్ని అజమాయిషీ చేస్తున్నటువంటి ఆ పాపం అపవాది ఏదైతే ఉందో అదంతా ఇక్కడ ఖాళీ బూడిదైపోతుంది. అందుకని భక్తులు పడారు ఏమని, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని నాలో మండించయ్యి అని చెప్పి భక్తులు ఈ వాక్యాలే చదివి 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 వాళ్ళు పాటలు రాశారు. ఆమేన్. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఆమేన్. హల్లెలూయా. నా హృదయం మండిందంటే నీది కాదయ్యా, నా హృదయం కూడా మండింది. ఆమేన్. నీదే కాదు, నా హృదయం కూడా మండింది. నాకు ఒళ్ళు కాలిపోతుంది ఈయన మాటలు ఏంటంటే అని అంటాను. ఏంటి చెప్పండి, నిజంగా ఏమన్నా మంటేసి ఆయన ఏమన్నా మంట తెచ్చి అంటించాడా? అంటించాడమ్మా? ఒళ్ళు మండిపోతుంది నేను మాటలు ఏంటంటానని అంటాను. అర్థమవుతుందండి ప్రియ దేవుడిలారా? ఇక్కడ ఏ మనుషుని యొక్క హృదయంలోనైతే దేవుడై ఉన్నటువంటి అగ్ని వేయబడుతుందో ఆ మనుషుని యొక్క హృదయం ఏమవుతుందండి, యేసుక్రీస్తుకి నిలయమైపోతుంది. అపవాదికి నిలయంగా ఉండదు ఇక. ఆమేన్. హల్లెలూయా. అపవాదికి అవకాశము ఎంత మాత్రము కూడా చూడండి. ఆ 33వ వచనం, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు? ఆమేన్. చీకటి పడిపోయింది అప్పటికి లేదా? చీకటి పడిందా లేదా? చీకటి పడిపోయింది. యేసు ప్రభువు రొట్టె విరటం వాళ్ళకి ఇవ్వగానే అదృష్టి అయిపోయాడు ఆయన. చీకటి పడిపోయింది, చీకటిలోనే ఉన్నారు. ఆ రోజుల్లో కరెంట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు యేసు ప్రభువు అదృశ్యుడు అవ్వగానే వాళ్ళు ఏం చేశారు, లేచి యెరూషలేమునకు వెళ్ళిపోయారు. మళ్ళీ అపవాది ఏమైపోయింది, వాళ్ళలో ఉన్న అపవాది హృదయంలో కాలిపోయాడు. ఇక యేసుక్రీస్తుకి మాత్రమే హృదయాలు నిలయాలు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో ఏముంది? దేవుని ఆలయం ఉంది. దేవుడు ఏం చెప్పాడు, నా కనుదృష్టి నా మనస్సు ఈ ఆలయంలో ఉంటుందని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అగ్ని అయినటువంటి దేవుణ్ణి మానవ మాత్రమైనటువంటి మన హృదయాల్లో వేయుట కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరలా లోకస్వార్త 12:49 వచనం, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఆమేన్. తెల్లారగానే పొయ్యి మంట చేస్తున్నాం, పొద్దుగోగానే పొయ్యి మంట చేస్తున్నాం. పొయ్యి మంట వేసినప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. అందుకని ఇంకా చాలా సంతోషంగా హ్యాపీగా మంట వేస్తూ ఉంటాను. ఊరికినే కాదు, ప్రతి దానికి ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా మూలం ఏమై ఉండాలంటే దేవుని వాక్యమే అయి ఉండాలి. ప్రియ దేవుని. ఆమేన్. ఓకే, సంఘంలో నుంచి అటు ఇటు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తల్లి సంఘాన్ని విడిచిపెట్టుకోకూడదు,
తల్లి సహవాసాన్ని విడిచిపెట్టుకోకూడదని నేను మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఇప్పటికీ రోమపత్రిక 6:17 నుండి 32-33 వరకు చెప్పాను. కావాలంటే మీరు ఆ పేపర్ పక్కనే 2 వంగ చెట్లు మేము వచ్చినా పెట్టాం. ఒకటి బాగా ఇంతలావునైపోయింది, ఒకటి ఇంత అయిపోయింది. అది కూడా ఇంతలావునైంది. జరిగిన సంగతి ఏంటంటే మొన్న వర్షానికి యువతల చెట్టు ఇట్లా ఒరిగిపోయింది. 2 రోజులు చెప్పింది అమ్మగారు, దీనికి అది లేపు, ఏదన్నా సపోర్ట్ పెట్టు అంటే సరే నేనే సమాధానం చెప్పకుండా ఇంకా 4 రోజులు వచ్చేటట్టుగా ఉంది, అది కూడా పూర్తని పెడదానని చెప్పి నేను అనుకున్నా. ఈవిడేమనుకుంది, అయ్యగారు నా మాట వినాలని చెప్పి నేను అక్కడే ఉన్నా. చిట్టుని పిలిచింది, చిట్టు ఇట్రా అంది. నా మీద మంచి కోపంగా, సరే కానీ అని అనుకున్నా. కుర్చీలో కూర్చొని చూస్తున్నా. చింటూ వచ్చాడు గబగబా, ఏంటి అమ్మగారు దాని మీకే చెప్తాను, వద్దులే ఆగానని కూడా అన్నా. అయినా సరే పీక ముందు పీక అంది. పీకి పక్కన బాతేసే అన్న. పీకాడు, పక్కన బాతాడు. ఆ చెట్టు ఎట్టుందో ఈ చెట్టు ఎట్టుందో ఒకసారి చూడు. నీ తల్లి సంఘం, నీ తల్లి సహవాసాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఎన్నటికి కూడా విడిచిపెట్టుకొనకూడదు. విడిచిపెట్టావో నీకు అసలు పరలోకం లేనే లేదు. రోమపత్రిక 6:17 కాడి నుంచి 22-23 వరకు 32-33 వరకు చదువుకోండి. తల్లి సంఘాన్ని విడిచినటువంటి వ్యక్తికి ఏంటంటే పరలోకం లేదు. దేవుని వాక్యమే మనకు ప్రతిదానికి జవాబు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదానికి కూడా జవాబు ఏదంటే దేవుని వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమని, నేను భూమి మీద అగ్నివేయం వచ్చి తిని, అయితే ఇప్పుడు కాదు, అసలు నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావేమో, అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇంతకుముందు ఎప్పుడో నేను ఈ లోకానికి రాక మునిపే ఇది నీలో జరగాలని ఏంటంటే ఏమని రగులుకొని, ఇది ఇదివరకే, అది ఇదివరకే రగులుకొని మండవల్లని. మా రగులుకొని ఏమవ్వాలి, రగులుకుంటే పెద్ద మంట అయిపోవాలన్న. ఆమేన్. రగిలేటువంటి మంటనైతే ఒక మనుషుడు ఏదో తక్కువ సమయంలో ఆర్పేయచ్చు. అదే మంట అయిపోయిన తర్వాత దాన్ని ఆర్పడం కొంచెం కష్టమే. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడైనటువంటి అగ్ని నీ హృదయంలో ఇప్పుడు కాదు, అసలు నేను రాక మునిపే జరిగిపోవాలి ఈ క్రియ. ఆమేన్. నీ హృదయం నాకు మాత్రమే నిలయంగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి అపవాది నీలో నుండి ఇదివరకే అసలు పారిపోవాలి అని యేసు ప్రభువు ఇక్కడ, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని నేను ఎంతో కోరుకొనుచున్నానని ప్రభువు చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. మనుషుని యొక్క హృదయం దేవునికి మాత్రమే నిలయంగా ఉండాలి. అలా ఉంటే నీవు ధన్యుడవు ప్రియా దేవుని బిడ్డలారా. ఆమేన్. అలా నీ భార్య ఉంటే, నీ భర్త ఉంటే, నీ బిడ్డలుంటే, నీ కుటుంబం ఉంటే, నీ సంఘం ఉంటే, నీ గ్రామం ఉంటే, ఈ సర్వ మానవాళి భూ ప్రపంచము మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా అలా ఉండాలని యేసయ్య ఇక్కడ ఎంతో కోరుకుంటా ఉన్నాడు. కొద్దిగా కాదు, ఎంతో ఎంతో కోరుకుంటా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క కృప దేవుడు నీకు ఇవ్వాలని, నీలో జరగాలని యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఏంటండి వస్తానే ఉన్నాడు. ఇంకా మేకా గ్రంథం 5:2 ఒకసారి చదవండి, ముగించుకుందాం. మేకా గ్రంథం 5:2 ఒకసారి చదవండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఉంటుంది. చూడండి అక్కడ
5:2 ముందు కానీ తర్వాత కానీ. 3వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం సగభాగం నుండి చదవండి పని. ఇంకా దాని తర్వాత కిందకు వచ్చేసేయండి. అది పురాతన కాలము. ఎన్నో వచ్చిన అది పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇంకా నెలలో ఆయన మనకి ఏంటండి డిసెంబర్ 25వ తారీఖున ఆయన మనకి ప్రత్యక్షము కాబోతా ఉన్నాడు క్రిస్మస్ పండుగ. ఆమేన్. ఆయన కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో అగ్ని వేయబడాలని, రగులుకోవాలని, అది పెద్ద మంట అయిపోవాలని, నీ హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి అపవాది పాపం ఏదైతే ఉందో అదంతా కూడా దహించి వేయబడాలని, వెరసి మన హృదయాలన్నీ కూడా ఆయనకు మాత్రమే నిలయాలుగా మారిపోవాలని దేవుళ్ళరా ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం 2024 వెళ్ళిపోయింది క్రిస్మస్. మన 2025 క్రిస్మస్ రాబోతాం. మన 2026 కూడా వస్తుంది. యేసయ్య పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు, కాలం అనేది ఈ కాలచక్రం తిరిగిపోతా ఉంది. 2024 సంవత్సరాలు అధ్యాయాలు వెళ్ళిపోయినాయి. 25వ అధ్యాయం కూడా వెళ్ళిపోతా ఉంది. 26వ అధ్యాయం వస్తుంది. ఇంకా ఎప్పుడు ఫుల్ స్టాప్ అయిపోతుందో దీనికి తెలియదు. అది దేవునికే తెలుసు, ఎవరికి తెలియదు. శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు. ఈ సంవత్సరం ఆయనకి నీ హృదయాన్ని నిలయంగా చేసుకుంటామని. వచ్చే సంవత్సరం ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి అపవాది దహించి వేయబడగా ఆయన నివాసం ఉండాలని ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే శరీరానికి లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించిన అందుకొరకే, 3 సంవత్సరాలు 6 మాసాలు సువార్త ప్రకటించిన అందుకొరకే, శ్రమ పడింది అందుకొరకే, మరణించింది అందుకే, సమాధి చేయబడింది కూడా అందుకొరకే, మరణాన్ని సమాధి చేయించి సజీవుడై తిరిగి లేచింది కూడా అందుకొరకే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. కృపను అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ గల మా తండ్రి, ఈ వాక్యపు విత్తనములు బిడ్డల హృదయాల్లో వెదజల్లి ఉండగా అవి వారి హృదయాల్లోనే పడి మొలిచి పెరిగి పెద్దవై నీ ఆత్మ ఫలములు ఫలింప కృపను యేసు నామంలో బిడ్డలందరికీ దయచేయమని, మీరే మహిమను పొందమని యేసయ్య అప్పుడు నామమును ఈ మనులను అతి వినముగా అడిగి వేడుకుంటూ రా తండ్రి. ఆమేన్.